నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. మొనారా ఆగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను ఎంఓగా. మన రెండుచింతల మండలం, రెండుచింతల విలేజ్, పల్నాడు డిస్టిక్, వరలక్ష్మి నర్సరీలో ఒక 20 days బ్యాక్ క్రాప్ స్టేజ్ వచ్చేసి 12 రోజుల దాంట్లో మనం డెమోగా బ్లాక్ గోల్డ్ ఇచ్చేసాము. అది రిజల్ట్స్ అనేది ఆ యొక్క నర్సరీ ఓనర్ ద్వారా మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి అండి, వరలక్ష్మి నర్సరీ, రెండుచింతల. అయితే ఇది మునారా కంపెనీ వచ్చేసి బ్లాక్ గోల్డ్ నాకు చెప్పారు, ముందు చెప్తే ఎట్లుంటుందో చూద్దామని చెప్పి డెమోగా ఫస్ట్ వాడాను. బెమ్మను ఉందండి ఇది రిజల్ట్ కూడా. ఎవరైనా వాడటానికి కూడా ఆస్కారం ఉంది, బాగున్నది దీని రిజల్ట్ కూడా. గ్రోత్ కానీ అన్నీ బాగున్నాయండి, ఇబ్బంది లేదండి మొత్తం ప్రతి ఒక్కటి వాడుకోవడానికి. అంటే డ్రిప్ ద్వారా ఇచ్చారా లేకపోతే డ్రించింగ్ అండి ఇచ్చింది? డ్రించింగ్ ఇచ్చారు. డ్రించింగ్ ఎన్ని రోజులు మొక్క టైంలో ఇచ్చారు? 12 రోజులు మొక్క. ఎన్ని రోజులకి మనకి రిజల్ట్స్ అనేది మీకు కనిపించింది? 6 రోజులకే అనిపించింది. 6 రోజులు కనిపించింది. అంటే అప్పుడు మనం డ్రించింగ్ చేసిన తర్వాత, వాటర్ ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత మనం స్ప్రే చేసిన మొక్కకి స్ప్రే చేయని మొక్కకి ఏమైనా తేడా ఉందండి? అది ఎట్లా గమనించారు? స్ప్రే చేసిన మొక్కకి సపరేట్ పక్క బిడ్డలే కొంతమట్టుకే నేను ఫస్ట్ వాడాను. స్ప్రే చేసిన మొక్కకి స్ప్రే చేయని మొక్కకే మొక్క కలర్ తేడా ఉంది. బ్లాక్ గోల్డ్ మనం డెమోకి ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఫార్మరు చూసిన రిజల్ట్స్ ఏంటంటే, ఆ రూట్ డెవలప్మెంట్ కానీ, వేరు వ్యవస్థ కానీ, కాండము ఎదుగుదల కానీ, ప్లస్ ఆకు ఎప్పుడు పచ్చదనంగా గ్రీనిష్గా నల్లగా ఉంది. ఈ నర్సరీలో మనం మునారా బ్లాక్ గోల్డ్ 2 times స్ప్రే చేయించాము. దాని యొక్క రిజల్ట్స్ మనం ఎలా ఉందో చూపిస్తున్నాం, చూడండి. ఫస్ట్ విత్తనం నాటిన 13వ రోజు డ్రిప్ ద్వారా ఇచ్చాము. తర్వాత 10 days తర్వాత ఇంకొకసారి డ్రిప్ ద్వారా ఇప్పించాము. అంటే టోటల్ డేస్ 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో రెండు సార్లు ఇవ్వటం వల్ల మొక్క చూడండి ఎప్పుడు నవనంగా పచ్చగా గ్రీనిష్గా ఎలా ఉందో, అంతేవిధంగా ఆ యొక్క నర్సరీ చూడటానికి ఆహ్లాదంగా, మొక్క బాగా నీట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మునారా. ఓకే, థ్యాంక్ యూ సార్.